రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీ స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్తు ద్వారా అభిషేకం, అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించారు. సాయంత్రం ఓపెన్ స్లాబ్ వద్ద పంచాంగ శ్రవణం జరుగుతుంది. అలాగే శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ నెల 17న శ్రీరామనవమి వేడుకలు, సీతారామ కళ్యాణం జరుగుతుంది. भद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। श्री पार्वती राजराजेश्वर स्वामी क्षेत्रम वेमुलवाड़ राजराजेश्वर स्वामी देवालయంలో ఈ రోజు ఈ క్రోధినామ సంవత్సర ఉగాది మొదలుకొని ఈ 9 రోజుల పాటు వసంత నవరాత్రోత్సవాలు, శ్రీరామ నవరాత్రోత్సవాలు ప్రారంభమైనాయి. మొట్టమొదటిగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, ఋత్విక్వర్ణము, పంచగవ్య మేళనము, తర్వాత లక్ష్మీ గణపతి పార్వతీ స్వామి వారికి అభిషేకము, పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అమ్మవారికి అర్చన, పరివార దేవతార్చనలు, అలాగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి రోజు ఉదయం స్వామివారికి పంచోపనిషత్తార మహాభిషేచనము, ఈ విధంగా ఈ 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ ఉగాది రోజున విశేషంగా స్వామివారి కళ్యాణ మండపంలో 10 గంటలకు పంచాంగ పూజ, అలాగే సాయంకాలము ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఈ రోజు నుండి 9 రోజుల పాటు శ్రీ లక్ష్మీ అనంతపద్మనాభ స్వామి వారు, పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారు గ్రామ సేవ, పెద్ద సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు స్వామివారికి పరివార దేవతలందరికీ కూడా అర్చనలు, పూజాధికాలు అన్నీ కూడా జరుగుతాయి. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో